రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపుతోన్న వెంకట మాధవి హత్య కేసులో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు సాగిస్తున్నారు. భార్యను చంపి ముక్కలుగా చేసి ప్రెషర్ కుక్కర్లో ఉడికించి పొడి చేసి డ్రైనేజీలో చెరువులో కలిపేసినట్లు వెలుగులోకి రావడంతో అందరూ షాక్ అవుతున్నారు. హైదరాబాద్ మీర్పేట్ పిఎస్ పరిధిలోని జిల్లెలగూడ న్యూ వెంకటేశ్వర కాలనీలో జరిగిన ఈ హత్య కేసుకు సంబంధించి మాధవి భర్త గురుమూర్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా నిందితుడు చెప్పే విషయాలు పోలీసులనే విస్తుపోయేలా చేస్తున్నాయి. పోలీసులకు గురుమూర్తి చెప్పినట్లుగా జరుగుతోన్న ప్రచారం మేరకు భార్య పిల్లలతో కలిసి ఈ నెల 14వ తేదీన గురుమూర్తి సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు వెళ్ళాడు. ఆ తర్వాత పిల్లలను అమ్మమ్మ ఇంట్లో వదిలేసి దంపతులిద్దరూ జిల్లెలగూడలోని ఇంటికి వచ్చారు. కాసేపటి తర్వాత ఇద్దరికి మాటా పెరిగి గొడవ మొదలు కాగా మాధవి ఆవేశంలో తాళిబుట్టు తీసి భర్త మొహంపై కొట్టింది. దీంతో కోపోద్రిక్తుడైన గురుమూర్తి ఆమెను గోడకేసి కొట్టగా స్పృహ తప్పి పడిపోయింది. మాధవి చనిపోయిందనుకున్న గురుమూర్తి శవాన్ని మాయం చేసేందుకు పక్కా స్కెచ్ వేశాడు. ఇంట్లో ఉన్న 2 కత్తులతో పాటు ఆక్షా బ్లేడ్ తీసుకుని శరీర భాగాలను ముక్కలుగా చేశాడు. అనంతరం కొన్ని ముక్కలను ప్రెషర్ కుక్కర్లో మరికొన్నింటిని వేడి నీటిలో వేసి సుమారు 6 గంటల పాటు ఉడికించాడు. ఆ తర్వాత వాటిని ఎండబెట్టి రోలులో వేసి పొడి చేశాడు. అనంతరం ఆ పొడిని సమీపంలోని డ్రైనేజీలో కొంత, మిగిలిన దాన్ని చెరువులో కలిపేసినట్లు గురుమూర్తి పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియ అంతా చేయడానికి అతడికి ఏకంగా 18 గంటలు పట్టినట్లుగా సమాచారం. అయితే మాధవి హత్యకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు ఇప్పటి వరకు దొరక్కపోవడంతో గురుమూర్తి చెబుతోంది నిజమేనా కాదా అన్న సందేహాలు కూడా వస్తున్నాయి. దీంతో నిందితుడి స్టేట్మెంట్ ఆధారంగానే కాకుండా తమ దర్యాప్తులో వెల్లడైన అంశాలను కూడా పోలీసులు బేరీజు వేసుకుంటున్నారు. ఇప్పటికే ఫోరెన్సిక్ టీంలు పలుమార్లు ఇంటిని పరిశీలించినా ఎలాంటి ఆధారాలు దొరకలేదు. దీంతో ఈ కేసులో ఎలా ముందుకు వెళ్లాలో తెలియక పోలీసులు తలలు పట్టుకున్నారు. మరోవైపు ఈ ఘటనతో కాలనీ వాసులంతా షాక్లో ఉన్నారు. గతంలో ఎన్నడూ చూడని వినని ఘోరమైన హత్య తమ చుట్టుపక్కల జరిగిందని తెలుసుకుని దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ షాక్లోనే చాలామంది తమ ఇళ్లకు తాళాలు వేసి బంధువుల ఇళ్లకు వెళ్ళిపోతున్నారు. తేదీ 18/1/2025 నాడు సుబ్బమ్మ భర్త పేరు వెంకటరమణ అనే మహిళ ఫిర్యాదురాలు పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆమెకి 3 కుమార్తెలు సంతానము. పెద్ద కుమార్తె అయిన మాధవిని సుమారు 13 సంవత్సరాల క్రితము గురుమూర్తి అనే వ్యక్తికి ఇచ్చి మ్యారేజ్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరిది కూడా ప్రకాశం డిస్టిక్. గురుమూర్తి అనే వ్యక్తి ఆర్మీలో పనిచేసి రిటైర్ అయి ప్రస్తుతం కంచన్బాగులో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తుండ్రు. గత 5 సంవత్సరాలుగా మన వెంకటేశ్వర కాలనీ జిల్లెలగూడలో ఉంటుండ్రు. ఉన్న తర్వాత ఫిర్యాదు ఇచ్చిన సుబ్బమ్మ దాంట్లో ఇచ్చిన కంప్లైంట్ ఏందనగా 16వ తారీఖు ఈ నెల జనవరి 16వ తారీఖు తన కుమార్తె మాధవికి అల్లుడికి గురుమూర్తికి ఇద్దరికి చిన్నపాటి గొడవ జరిగిందని, ఆ గొడవ జరిగితే మధ్యాహ్నం 12 o'clock ఆ సమయంలో ఈ మాధవి ఇంటి నుంచి వెళ్ళిపోయిందని చెప్పి ఫిర్యాదు ఇవ్వగా ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. అటు కేసు నెంబరు 81/2025. అటు కేసు విచారణలో ఉంది. దర్యాప్తు చేస్తున్నాము.